అనుకున్నదొకటి అయినదొకటి అంటూ ఉంటారు కదా. ఇప్పుడు ఇద్దరు హీరోయిన్ల విషయంలో ఇదే జరిగింది. క్రేజీ సినిమాలు, పైగా స్టార్ హీరోలు, కావాల్సినంత బడ్జెట్, ఇలా ఫుల్ బ్యాకప్ తో టాలీవుడ్ పై దండయాత్రకు సిద్ధమైన ఆ బ్యూటీస్ కి ఊహించని షాక్ ఇచ్చాయి సినిమాలు. ఏలేద్దామని వచ్చి ఎటూ కాకుండా పోతున్నారు ఇప్పుడు. మరి వాళ్ళెవరో చూసేద్దామా? ఇండస్ట్రీలో ఒక్క శుక్రవారం చాలు దశ మారడానికైనా తిరగబడ్డానికైనా. తాజాగా ఇద్దరు హీరోయిన్ల విషయంలో ఇదే జరిగింది. వాళ్ళెవరో కాదు, 10 రోజుల క్రితం వరకు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉన్న భాగ్యశ్రీ బోర్సే, కావ్య తపర్. మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్ ఫ్లాప్స్ తో ఈ ఇద్దరి జాతకాలు ఒకేసారి తిరగబడ్డాయి. ఏదో జరుగుతుందనుకుంటే ఇంకేదో జరిగిపోయింది. ఒకవేళ మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్ కానీ హిట్ అయ్యుంటే టాలీవుడ్ కు ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ దొరికేవాళ్లే. కానీ ఇప్పుడు అలా జరిగేలా కనిపించడం లేదు. ఎంతైనా ఫ్లాప్స్ ఎఫెక్ట్ కెరీర్ పై పడుతుంది కదా. భాగ్యశ్రీ బోర్సేకు ఇంకా టైం ఉందేమో కానీ కావ్య కెరీర్ కు మాత్రం డబుల్ స్మార్ట్ తో దాదాపు ఎండు కార్డు పడిపోయినట్టే. డబుల్ స్మార్ట్ మాత్రమే కాదు, దానికి ముందు నటించిన అన్ని సినిమాల్లోనూ గ్లామర్ విషయంలో తగ్గేదేలే అన్నారు కావ్య తపర్. కానీ హిట్స్ విషయంలోనే ఈమె వెనుకబడ్డారు. ఇక భాగ్యశ్రీ బోర్సే కూడా అంతే. మిస్టర్ బచ్చన్ లో ఈమె అందాలే ప్రధాన ఆకర్షణ. రాఘవేంద్రరావు రేంజ్ లో భాగ్య గ్లామర్ ను హైలైట్ చేశారు హరీష్ శంకర్. మిస్టర్ బచ్చన్ విడుదలకు ముందే భాగ్యకు వరుస ఛాన్సులు క్యూ కట్టాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండతో పాటు దుల్కర్ సల్మాన్ సినిమాలు కూడా సైన్ చేశారు భాగ్య. అయితే ఇకపై కెరీర్ ముందుకు వెళ్లాలంటే మాత్రం ఖచ్చితంగా హిట్ అనేది అవసరమే. ఎంతైనా బచ్చన్ ఎఫెక్ట్ భాగ్యశ్రీపై పడుతుంది కదా. మొత్తానికి ఏలేద్దామని వచ్చి ఎటూ కాకుండా పోతున్నారు ఈ బ్యూటీస్. వార్ యూనివర్స్ అలానే కంటిన్యూ కాబోతోందా? వార్ 3 కూడా త్వరలో ఉండబోతోందా? ముందు సెట్స్ పై ఉన్న వార్ 2 పూర్తి కానివ్వండి, ఆ తర్వాత సీక్వెల్ గురించైనా యూనివర్స్ గురించైనా మాట్లాడుకోవచ్చులేండి అనుకుంటున్నారు కదా. మరి ఏం చేస్తాం, అక్కడున్నది బాలీవుడ్ మేకర్స్ కదా, అందుకే ముందుగానే యూనివర్స్ నిర్మిస్తున్నారు. మరి ఆ ముచ్చట్లేంటో చూసేద్దాం. బాలీవుడ్ లో ఇప్పుడు యూనివర్స్ ల హవా ఎక్కువగా కనిపిస్తోంది. ఏ హీరోను తీసుకున్నా ఒక్క సినిమాతో అస్సలు ఆగట్లేదు. చిన్న సినిమా చేసినా కూడా దానికి సీక్వెల్స్ మీద సీక్వెల్స్ చేయాలనుకుంటున్నారు. ఇక స్టార్ హీరోలుంటే అస్సలు ఆలోచించట్లేదు దర్శక నిర్మాతలు. ఫస్ట్ పార్ట్ హిట్ అయితే చాలు యూనివర్స్ అంటున్నారు. వార్ సినిమా విషయంలోనూ ఇదే చేస్తున్నారు మేకర్స్. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన వార్ సూపర్ హిట్ అయింది. దీనికి ఇప్పుడు అయాన్ ముఖర్జీ సీక్వెల్ చేస్తున్నారు. మామూలుగా అయితే దీని గురించి పెద్దగా చర్చ మన దగ్గర జరగదు. కానీ ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి టాలీవుడ్ లోనూ వార్ 2 పై ఇంట్రెస్టింగ్ డిబేట్ నడుస్తోంది. వార్ 2 షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇందులో ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ పోర్షన్ కూడా సగానికి పైగా పూర్తయింది. హృతిక్, తారక్ కాంబినేషన్ లో సీన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. వాటిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. వార్ 2 క్లైమాక్స్ లోనే సీక్వెల్ కు సంబంధించిన అప్డేట్ ఇస్తారని తెలుస్తోంది. వార్ 2 సినిమాతోనే బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమాపై 2 ఇండస్ట్రీల్లోనూ అంచనాలు మామూలుగా లేవు. ఒకవేళ వార్ 2 హిట్ అయితే గనక ఖచ్చితంగా సీక్వెల్ వస్తుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఉంటారు అనడంలో సందేహం లేదు. ఏదేమైనా కూడా వార్ 3 గురించి ఇప్పుడే మాట్లాడడం తొందరపాటి అయినా ట్రెండింగ్ టాపిక్ కదా. మరి ఏం చేస్తాం చెప్పండి. ఫ్లాప్ ఇచ్చిన హీరోయిన్లకి ఛాన్సులు రాలేదంటే ఏమో అనుకోవచ్చు, కానీ సూపర్ హిట్ ఇచ్చిన బ్యూటీస్ని కూడా పట్టించుకోకపోతే ఎలా? ఇండస్ట్రీలో ఇదే జరుగుతోంది ఇప్పుడు. గతేడాది బ్లాక్ బస్టర్తో ఎంట్రీ ఇచ్చిన ఓ బ్యూటీ అవకాశాల కోసం తెగ కష్టపడుతున్నారు. మరి బ్రేక్ ఇచ్చే సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా చూస్తున్న ఆ భామ ఎవరో తెలుసా? కొన్నిసార్లు హీరోయిన్ల పేర్లు ప్రేక్షకులకు గుర్తుండవు, కానీ వాళ్ళు నటించిన సినిమాలు మాత్రం అలాగే మైండ్లో ఉండిపోతాయి. అలా మన ఆడియన్స్ కు బాగానే నోటెడ్ అయిన ముద్దుగుమ్మ రెబ్బా మోనికా జాన్. గత ఏడాది శ్రీవిష్ణు నటించిన సామజవర్గమనతో టాలీవుడ్ లోకి వచ్చారు ఈ బ్యూటీ. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రెబ్బా. సామజవర్గమన బ్లాక్ బస్టర్ కావడంతో రెబ్బా జాతకం మారిపోతుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేం జరగలేదు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా తర్వాత శ్రీవిష్ణు జాతకం మారింది. మార్కెట్ పెరిగింది, కానీ రెబ్బా వైపు మాత్రం ఏ హీరో చూడలేదు. చివరికి మరోసారి శ్రీవిష్ణు సినిమాలోనే ఆఫర్ అందుకున్నారు ఈ బ్యూటీ. ఈ కాంబో రిపీట్ అవుతోంది ఇప్పుడు. హుసేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ లో కలిసి నటిస్తున్నారు శ్రీవిష్ణు, రెబ్బా. ఇది కాకుండా రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కూలీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు రెబ్బా మోనికా. అలాగే కన్నడ, మలయాళంలోనూ ఆఫర్స్ వస్తున్నాయి. కానీ తెలుగులో మాత్రం రెబ్బాకు ఆఫర్స్ ఆశించినంతగా రావట్లేదు. మరి చూడాలిక ఈ బ్యూటీ జాతకం ఎప్పటికి మారుతుందో. ఓవైపు సినిమాలు, మరోవైపు ఫ్యామిలీ టైం, ఈ రెండు బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. కానీ దాన్ని చాలా ఈజీగా చేసి చూపిస్తున్నారు మన హీరోలు. కానీ హీరోయిన్లు మాత్రం ఈ విషయంలో వీక్. కానీ ఓ సీనియర్ హీరోయిన్ మాత్రం రెండు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసి చూపిస్తున్నారు. అరడజన్ సినిమాలు చేస్తూనే హాయిగా కుటుంబంతోనూ ఎంజాయ్ చేస్తున్న ఆ బ్యూటీ ఎవరో తెలుసుకుందానండి. చూస్తున్నారుగా ఎంత బాగా నయనతార ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేస్తున్నారో. ఇలా చాలా మంది హీరోయిన్లకు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని ఉంటుంది, కానీ బిజీగా ఉన్నప్పుడు కుదరదు.
అలా కుదిరించుకొని మరి ఈ సీనియర్ హీరోయిన్ ప్రస్తుతం కుటుంబంతో టైం స్పెండ్ చేస్తున్నారు. ప్రెజెంట్ 1/2 డజన్ సినిమాలకు పైగా నటిస్తున్నారు ఈ బ్యూటీ. 2024లో నయనతార నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. గత ఏడాది జవాన్తో బాలీవుడ్లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు ఈ బ్యూటీ. ప్రస్తుతం తమిళ్, మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తున్నారు. కన్నడలోనూ బిజీ అవ్వాలని చూస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ నుంచి ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. ఇంత బిజీలోనూ భర్త, పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు నయన్. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు కేవలం సినిమాలతో మాత్రమే బిజీగా ఉండే నయన్ పిల్లలు పుట్టిన తర్వాత పూర్తిగా మారిపోయారు. సినిమాలతో పాటు ఫ్యామిలీ టైం కేటాయిస్తున్నారు. హీరోలలో మహేష్, ఎన్టీఆర్, చరణ్ ఇలా ప్రతి ఒక్కరూ ఇదే చేస్తున్నారు. ఇప్పుడు ఇదే దారిలో నయన్ కూడా నడుస్తున్నారు. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, జరిగాక గుర్తించాల్సిన పనే లేదు. కలేజాలో త్రివిక్రమ్ రాసిన ఈ మాట ఇప్పుడు ఓ సినిమాకి బాగా సెట్ అయ్యేలా కనిపిస్తోంది. స్టార్ హీరోలున్న సినిమాలు చూడ్డానికే ఆడియన్స్ ఆసక్తి చూపించట్లేదు అంటే లేడీ ఓరియంటెడ్ సినిమాతో రికార్డులు తిరగరాస్తున్నారు ఓ బ్యూటీ. మరి ఇంతకీ ఏంటా సినిమా, దాని కథేంటి? ఇండియన్ సినిమాను ఇప్పుడు స్త్రీ 2 ఫీవర్ పట్టుకుంది. పోలిక కాస్త ఓవర్గా అనిపించినా కూడా ఇండియన్ బాక్సాఫీస్ ను కాపాడుతోంది మాత్రం ఇప్పుడు ఆ స్త్రీనే. మరీ ముఖ్యంగా బాలీవుడ్ అయితే స్త్రీ 2 పుణ్యమాని కోమాలో నుంచి బయటకొచ్చింది. దీనికి ముందు కల్కి 2898 AD మాత్రమే 2024లో వాళ్లకు కాసులు కురిపించిన చిత్రం. బాలీవుడ్ సినిమాలు చూడ్డానికి ఆడియన్స్ ఆసక్తి చూపించట్లేదు. మన హీరోల సినిమాలనే వాళ్ళు ఆదరిస్తున్నారు. ఇలాంటి సమయంలో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన స్త్రీ 2 మాత్రం బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తోంది. ఈ సినిమా ఇప్పటికే 430 కోట్లకు పైగా వసూలు చేసింది. కేవలం ఇండియాలోనే 300 కోట్ల మార్కు టచ్ చేసింది స్త్రీ 2. రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా 2018లో వచ్చిన స్త్రీ సినిమాకు ఇది సీక్వెల్. అప్పట్లో 25 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం 250 కోట్ల వరకు వసూలు చేసింది. ఇప్పుడు సీక్వెల్ సైతం రచ్చ చేస్తోంది. సినిమా వచ్చి వారం రోజులైనా పవర్ మాత్రం తగ్గట్లేదు. ఈ దూకుడు చూస్తుంటే ఖచ్చితంగా 650 కోట్లకు పైగా వసూలు చేసేలా కనిపిస్తోంది స్త్రీ 2 దూకుడు డిసెంబర్ 6న రాబోయే పుష్ప 2కు బాగా హెల్ప్ కానుంది. ఎందుకంటే నెక్స్ట్ హిందీలో విడుదల కాబోయే అతిపెద్ద సినిమా పుష్ప 2నే. కాంటెంట్ బాగుంటే సినిమా చూడడానికి ఆడియన్స్ వస్తున్నారు అనేది స్త్రీ 2 నిరూపించింది. శ్రద్ధా కపూర్ ఇమేజ్ కూడా స్త్రీ 2 తర్వాత 10 రెట్లు పెరిగింది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జారిస్తాయో.